యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినము మన వర్తమానము పరిశుద్ధత గురించి, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు మానవులకి మంచి హృదయాన్ని ఇచ్చాడు, యథార్థమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయం బాల్యం నుంచి యథార్థవంతులుగా దేవుడు చేశాడు. కానీ వారు పెద్ద అయిన కొద్ది వారి హృదయం చెడిపోయి చెడు మార్గాల్లో ప్రవేశించినట్లు దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఆది కాండంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం నుంచి జారత్వం, విచారాలు, మత్సరాలు, క్రోధాలు, అసూయలు, దేశాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు, క్రియలు అవన్నీ వస్తే హృదయం శుద్ధిగా ఉండదు. అందుకే యోబు మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో 5వ వచనంలో చెప్తున్నారు, తమ బిడ్డలు హృదయంలో ఎక్కడైనా పాపం చేశారేమో అని చెప్పేసి అనుదినము నిత్యము వారి కొరకు బలులు అర్పించారు. హృదయంలో ఏ విధంగా పాపం చేసి దేవునికి దూరం అయిపోయారేమని చెప్పేసి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు యోబు నిత్యము అలాగ చేశాడు. 1వ అధ్యాయము 5వ వచనంలో వారి వారి నిండు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చిన. అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించేవారు గొర్రెపిల్లలు. నిత్యం అలాగే చేశారు. అలాగే మనం కూడా నిత్యము కూడా మన హృదయాన్ని, మనసులను మనం దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనలో ఉంటాడు. మీ దేహాలు దేవుని ఆలయాలని మీరు ఎరగరా అని చెప్పారు. మన దేహం చేర్పేసుకున్నాం అనుకోండి, మన హృదయాలను పాడు చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఏ విధంగా ఉంటాడు? మన ఇల్లే బాగలేనప్పుడు అక్కడ మనం ఉండడానికి ఇష్టపడం. అదే రీతిగా మన హృదయం చక్కగా దేవునిలో పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనలోనే ఉంటాడు. మనమే ఆయనకి ఆలయమై ఉంటాం. హృదయంలో ఆయన నివసిస్తాడు. ఆరోగ్యము, బలము, శక్తి ఇస్తాడు దేవుడు. యోబు అదే రీతిగా అనుదినము దహన బలి తన బిడ్డల కొరకు, తన కొరకు ఇచ్చారు. మనము కూడా ప్రతి దినము ఎలా అయితే మనము అలసిపోయినప్పుడు, చెమటతో ఉన్నప్పుడు చక్కగా స్నానం చేసుకొని మన బట్టలు ఉతుక్కొని చక్కగా మనం ఎలాగైతే నీట్గా పరిశుద్ధంగా ఉంటామో అదే రీతిగా ఆత్మను కూడా శుద్ధపరచుకుంటే దేవుడు నీలో మనం నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోబు కుటుంబం ఎలా అయితే పరిశుద్ధపరచుకున్నారో అదే రీతిగా మనం కూడా అనుదినము దేవుని సన్నిధిలో ఉండి ఆయన రక్తంలో కడగబడితే దేవుడు నీతో ఉండి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా చేసుకుంటారు. దేవుడి మాటలు దీవించిన గాక.